సికింద్రాబాద్ బేగంపేటలోని వాతావరణ కేంద్రంలో వెదర్ డే నిర్వహించారు. విద్యార్థులకు వాతావరణం, అంతరిక్షం అంశాలకు సంబంధించిన అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి రాకెట్స్, చంద్రయాన్, మంగళయాన్ నమూనాలను పరిశీలించారు స్టూడెంట్స్. ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్, స్పేస్ రీసెర్చ్ పై వెదర్ ఆఫీసర్స్, ఎన్ఆర్సీఎస్ డైరెక్టర్, టీచర్లు విద్యార్థులకు అవగాహన కల్పించారు. మార్చి 23 వరల్డ్ వెదర్ డే సందర్భంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు వాతావరణ శాఖ అధికారులు. ఈసారి క్లోజింగ్ ద ఎర్లీ వార్నింగ్ గ్యాప్ టుగెదర్ అనే థీమ్ తో వాతావరణ దినోత్సవాన్ని జరిపారు. ఈ కార్యక్రమానికి ఎన్ఆర్ఎస్సి డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ పై విద్యార్థుల్లో అవగాహన కల్పించారు శ్రీనివాస్. శాటిలైట్స్ లాంచ్ చేసి ఆ శాటిలైట్స్ వచ్చే ఇన్ఫర్మేషన్ నుంచి మన సొసైటీకి ఎలా ఉపయోగపడుతుంది అనేది చేస్తుంటాం. ఈరోజు ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే, నేను చైర్మన్ ఆఫ్ IMS ఇండియా మెట్రలాజికల్ సొసైటీ హైదరాబాద్ చాప్టర్. సో మేము ఈ స్టూడెంట్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ మీద అని ఇవాళ ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టాం, WMO డే. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా పిల్లలకి చెప్పేది ఏంటంటే, చాలా డెవలప్ అవుతూ ఉంటాం, బట్ ఒక డిజాస్టర్ వస్తే ఆ డెవలప్మెంట్ అంతా జీరో అయిపోతుంది. సో అలా కాకుండా ఉండడం అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ చేసుకోవాలి అంటే డిజాస్టర్స్ని ఫ్యాక్టర్ చేసుకోవాలన్నమాట. మనం ఎంతో చదువుకుని వెళ్తాం, కరెక్ట్గా ఎగ్జామ్ హాల్లో ఒక చోటకి వెళ్ళకపోయి ఇంకో చోటకి వెళ్తాం, మనం ఆ రకంగా మనం మిస్ అవుతూ ఉంటాం అనమాట. సో ఆ ఇయర్ మనం చదివిందంతా వేస్ట్ అయిపోతుంది. అలాగే మనం చేసిన డెవలప్మెంట్ అంతా వేస్ట్ కాకూడదంటే డిజాస్టర్ మీద అవేర్నెస్ ఉండాలి, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఉండాలి. ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఉంటే మనకి చాలా వరకు లైవ్స్ అంటే ప్రాణాలు కాపాడగలుగుతాం, అది కాకుండా చాలా వరకు ఆస్తిని కూడా కాపాడుకోగలుగుతాం. సో ఈ కారణాల చేత WMO ఏం చెప్పింది అంటే, ఈ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ సంబంధించి ఇంకా గ్యాప్ ఏదైతే మిగిలి ఉందో దాన్ని మనం ఎలాగా కొలాబరేట్ చేసి అంటే కలిసి ఎలా చేసుకోగలం, సో దాని మీద ఇవాళ మనం పిల్లలకి చెప్పాం. పార్ట్ ఆఫ్ దట్ మనం ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ కూడా పెట్టాము, IMD అండ్ ఇస్రో టుగెదర్. సో మీరు చూసే ఉంటారు ఇక్కడ ఇవన్నీను. PSLV కింద GSLV కూడా పెట్టాము మనం. సో ఇవన్నీ కూడా ఏంటంటే, ఈ శాటిలైట్ని తర్వాత మనుషుల్ని కూడా స్పేస్లోకి తీసుకెళ్ళాలి అంటే సో మనం అవి యూజ్ చేస్తాం. అండ్ ఇండియా ఆ రకంగా దట్ అంటే అంత రిచ్ కాకపోయినా సరే ఇండియా ఈజ్ ఏబుల్ టు బీ ఆన్ పార్ విత్ సెవరల్ డెవలప్డ్ నేషన్స్. సో మనం 4th, 5th స్టేజ్లో ఉన్నాం మనం వరల్డ్ వైడ్ గ్లోబల్లీ. సో షార్ట్లీ మనం మనుషుల్ని కూడా తీసుకెళ్లే ప్రోగ్రామ్ ఉంది. వాతావరణం, అంతరిక్ష పరికరాలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో 8 స్కూళ్లకు చెందిన 120 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విపత్తులపై అందరికీ అవగాహన ఉండాలన్నారు. ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఉంటే ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూసుకోవచ్చన్నారు IMD డైరెక్టర్ నాగరత్న. వరల్డ్ మెట్రాలజికల్ డే పరంగా మాకు ఇండియా మెట్రాలజికల్ సొసైటీతో పాటుగా ఈ యాక్టివిటీస్ అవి కండక్ట్ చేయటం జరిగింది. అయితే ఇస్రో వాళ్ళు కూడా స్పేస్ ఆన్ వీల్స్ బస్ అది అరేంజ్ చేశారు. నెక్స్ట్ మేము కూడా మెట్రాలజికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మెట్రాలజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అవి కూడా అరేంజ్ చేసి ఎగ్జిబిషన్లో, అలాగే బ్యానర్స్, రకరకాల న్యూ టెక్నాలజీ ఉన్నటువంటి బ్యానర్స్ కూడా, సైంటిఫిక్ బ్యానర్స్ కూడా పెట్టాము. అలాగే మూవీస్ కూడా ప్లే చేయటం, ఇన్కాయిస్ వాళ్ళు ఇచ్చిన మూవీ వేవ్ మూమెంట్ ఎలా ఉంటుంది సముద్రంలో, అట్లాగే ఈ మనం చేసినటువంటి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఎంతవరకు చేరుతున్నాయి నిజానికి, అట్లాగే ఏంటేంటి వాడుతున్నాం టూల్స్, రాడార్, అట్లాగే శాటిలైట్ టూల్స్, అట్లాగే అబ్జర్వేషనల్ టూల్స్, అట్లాగే NWP టూల్స్, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ యూస్ చేసి హౌ వీఆర్ మేకింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ అ ప్రాపర్ వే to give a better early warning system in earliest way to reach the public. అది ఈరోజు ఎగ్జిబిషన్ రూపంలో కానీ స్పేస్ ఆన్ వీల్స్ బస్లో కానీ అరేంజ్ చేయడం జరిగింది. ఈరోజు టాక్స్ స్పేస్ ఇస్రో నుంచి మనకి K. శ్రీనివాస్ గారు స్పేషల్ అనాలిసిస్ అసలు ఏం చేస్తున్నారు, ఈ మిటిగేషన్ యాక్టివిటీస్ కానీ ఏంటంటే డిసాస్టర్స్ రిస్క్ రెడ్యూస్ చేయడానికి అనేది చెప్పారు. ఇప్పుడు మేము కూడా మెట్రాలజీ పరంగా ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈరోజు మొత్తం మీద స్కూల్ చిల్డ్రన్ నియర్లీ 120 స్కూల్ చిల్డ్రన్ పార్టిసిపేట్ అయ్యారు వేరే స్కూల్స్ నుంచి, 8 స్కూల్స్ నుంచి. అట్లాగే టీచర్స్ కూడా 20 మంది దాకా వచ్చారు. వేరే ఆర్గనైజేషన్స్ నుంచి 10-15 మంది కూడా వచ్చారు.
విద్యార్థులకు అంతరిక్ష పరిశోధనలపై అవగాహన కల్పించేందుకు స్పేస్ అండ్ వీల్స్ బస్సును ఏర్పాటు చేసింది ఇస్రో. వాతావరణ మార్పులను కొలిచే పరికరాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ విద్యార్థులను ఎంతోగానో ఆకట్టుకుంది. భారత్ ప్రయోగించిన పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి రాకెట్, చంద్రయాన్, మంగళయాన్ నమూనాలు, స్పేస్ స్టేషన్, మనుషులవి అంతరిక్షంలోనికి తీసుకెళ్లే పరికరాలను ప్రదర్శించారు. జాగ్రఫీ టీచర్నే, మా పిల్లలకి ఇది రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది అని చెప్పి ఇక్కడికి మాకు ఆపర్చునిటీ రాగానే పిల్లల్ని తీసుకొని వచ్చాము. అండ్ పిల్లలు కూడా వర్క్షాప్లోనూ ఎంజాయ్ చేస్తున్నారు. తర్వాత ఈ ఎగ్జిబిషన్లో కూడా యాక్చువల్గా మాకు 7th and 8th వెదర్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి, తర్వాత డిజాస్టర్స్ గురించి, న్యాచురల్ డిజాస్టర్స్, హ్యూమన్ మేడ్ డిజాస్టర్స్, ఇవన్నీ చాప్టర్స్ కూడా మేము టీచ్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు వరకు టీచ్ చేస్తున్నాము. రైట్ నౌ ఇప్పుడు వాళ్ళు డిజాస్టర్స్ చేస్తున్నారు. సో ఇక్కడికి వచ్చేసేసరికి ఇవన్నీ చూసి వాళ్ళకి రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది కాబట్టి పిల్లలు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. మాకు కూడా మేము చెప్పాలనుకుంది రియల్గా నేర్చుకుంటున్నారు కాబట్టి హ్యాపీగా అనిపిస్తుంది. పాఠ్య పుస్తకాల్లో ఉండే డిజాస్టర్ మేనేజ్మెంట్, స్పేస్, మెట్రాలజీ అంశాలను విద్యార్థులకు థియరీగా బోధించడమే తప్ప రియల్ ఎక్స్పీరియన్స్ కలిగించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు టీచర్లు. బుక్స్ లో చదవటమే కానీ ఎప్పుడూ చూడలేదన్నారు విద్యార్థులు. ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నామని తెలిపారు విద్యార్థులు. Today we have come to the meteorological department where we have learnt about very interesting things like early warning systems about natural disasters as well as various precautions to be taken to protect from them, and it was very interesting and fun, and I would like to visit more such workshops in the future. I'm not that familiar with them, but I heard about them in my earlier. My experience in these, whatever we learned in that seminar, సో మేము ఫ్లడ్స్ ఎట్లా వస్తాయి అలా వచ్చినప్పుడల్లా వాట్ ప్రికాషన్స్ డు వీ హ్యావ్ టు టేక్, అండ్ దెన్ ద ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్. దీస్ సిస్టమ్స్ ఎలా హెల్ప్ చేస్తాయంటే మనకి దే వార్న్ us అబౌట్ ద డిజాస్టర్స్ దట్ ఆర్ కమింగ్ ఆన్ ఎర్లీ సో దట్ ద గవర్నమెంట్ అండ్ ద పీపుల్ ఇన్ దట్ పర్టిక్యులర్ రీజియన్ కెన్ టేక్ ఇనఫ్ కేర్ అండ్ ఎవాక్యుయేట్ అవ్వచ్చు అనమాట. సో అట్లా ఇట్ హెల్ప్స్ us a lot. And then this was an amazing workshop. చాలా పెద్ద ఆపర్చునిటీ, చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దిస్ వాజ్ రియలీ నైస్. ఈ ఎగ్జిబిషన్ అంతా చాలా బాగుంది, ఎస్పెషలీ ద మంగళయాన్ అండ్ ద చంద్రయాన్, ద పిఎస్విఎల్ రాకెట్, దీస్ మోడల్స్. నాకు ఆస్ట్రానమీ అంటే చాలా ఇష్టం అని. సో ఆల్ ఆఫ్ దీస్ దే ఆర్ లైక్ అన్ ఇన్సైట్. దీని మీద నాకు ఎక్స్పీరియన్స్ ఇంకా ఇస్తున్నాయి అనమాట. దే ఆర్ లైక్ అమేజింగ్. వాతావరణం, అంతరిక్షం విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు వాతావరణ శాఖ అధికారులు.